ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు ఎగ్జిట్ పోల్స్ కోసము చూస్తూ ఉన్నారు. అందులో మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఎలక్షన్స్ అనేది ఒక రిపోర్ట్ ఉంది. వీళ్ళు చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. వీళ్ళు సర్వే వచ్చేసరికి 15th ఏప్రిల్ నుండి 6th మే వరకు తీశారు. దీంట్లో ఫస్ట్ ఓట్ షేర్ చూసుకుంటే అదర్స్ 3.34%, ఐఎన్సి కాంగ్రెస్ 1.08%, తర్వాత టీడీపీ ప్లస్ కూటమికి 46.12%, తర్వాత వైఎస్ఆర్సీపీకి 49.46% ఇచ్చారనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే తర్వాత రీజియన్స్ 3 రీజియన్స్ వైజ్గా మీరు తీసేశారు. అయితే వీళ్ళు టోటల్ శాంపిల్స్ వచ్చేసరికి 92,750 శాంపిల్స్ తీసుకున్నారు. సో రీజియన్స్ వైజ్గా చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్ర వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 20, క్లోజ్ ఫైట్ 3, టీడీపీ అలయన్స్ 11. సో ఓవరాల్గా 34 సీట్లు. తర్వాత కోస్టల్ ఆంధ్ర, ఓవరాల్ కోస్టల్ ఆంధ్రాలో 89 సీట్లు ఉంటే టీడీపీకి 27, వైఎస్ఆర్సీపీకి 57, క్లోజ్ కంటెస్టెంట్ 10. తర్వాత మూడో రీజియన్ రాయలసీమ, ఓవరాల్ సీట్లు వచ్చేసరికి 52, టీడీపీ కూటమికి 2, తర్వాత వైఎస్ఆర్సీపీకి 47, క్లోజ్ ఫైట్ 3. సో ఇది టోటల్. అయితే ఇక్కడ ఓట్ షేర్ ప్లస్ సీట్లు ఎన్ని అనేది చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 49.46%తో 124 సీట్లు వస్తే, టీడీపీ కూటమికి వచ్చేసరికి 46.12%తో 51 సీట్లు, కాంగ్రెస్కి 1.08%తో 0 సీట్లు అనమాట. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి 2/3 మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ సీఎం అవుతారని ఇచ్చారనమాట. సో ఓవరాల్ శాంపిల్ వీళ్ళు వచ్చేసరికి 92,750 మాత్రమే తీసుకున్నారు. ఇదన్నమాట.